హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ సన్నీ వ్లాగ్స్. నిన్న ఈవినింగ్ మేము బయటికి వెళ్ళామండి. మా నాన్నగారికి మెడిసిన్స్ తీసుకురావడానికి నేను మా అమ్మ సన్నీతో పాటు బయటికి వెళ్ళాము. మా నాన్నగారికి కొన్నాళ్ళ కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. అందువల్ల పెరాలసిస్ వచ్చింది. మా తమ్ముడు ఇంతకుముందు వేరే ఐటీ కంపెనీలో వర్క్ చేసేవాడండి. వాళ్ళు మా నాన్నగారి సిచ్యువేషన్ హెల్త్ బాగోలేదని చెప్పి మా తమ్ముడికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మా నాన్నగారికి మెడిసిన్స్ కానీ ఇంట్లో ఏమన్నా కావాలన్నా కూడా మా తమ్ముడే బయటకు వెళ్ళి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు వేరే ఐటీ కంపెనీ నుంచి మా తమ్ముడికి ఆఫర్ వచ్చింది. బెంగళూరులో ఉంటుంది ఐటీ కంపెనీ. ఇప్పుడు మా తమ్ముడు బెంగళూరులో ఉంటున్నాడు పీజీలో. ఏమన్నా మా నాన్నకి టాబ్లెట్స్ కావాలన్నా ఇంట్లోకి ఏమైనా కావాలన్నా కూడా నేను మా అమ్మగారే వెళ్తాం బయటికి. అలాగే ఇప్పుడు మా నాన్నగారికి మెడిసిన్స్ తీసుకురావడానికని వెళ్తున్నాము. సన్నీకేమో ఇలా బయటకు వెళ్ళడం అంటే ఇష్టం అండి. అది ఆటోలో అయినా కార్లో అయినా బైక్ అయినా సరే బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఈ ఏరియా అంతా కూడా రాణిగారి తోట అంటారండి. ఇది నేషనల్ హైవే 16. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇటువైపు తాడేపల్లి మంగళగిరి వస్తుంది వారధి దాటిన తర్వాత. ఈ దారిలోనే కోదండరామాలయం గుడి ఉంటుంది. ఇదే ఆ గుడి. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, వారధి దగ్గర ఉంటుందండి. ఈ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్, రీజనల్ ఆఫీసర్స్ బిల్డింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు మేము ఇట్లా రైట్ కి వెళ్తున్నాం కదా, రైట్ కి వెళ్లకుండా స్ట్రైట్ గా వెళ్తే వారధి వస్తుంది. ఈ స్ట్రైట్ గా కనిపిస్తుంది ఇది సాయిబాబా గుడి అండి. రాణిగారి తోట సాయిబాబా గుడి అంటే చాలా ఫేమస్ ఇది. ఇదంతా కూడా పశువుల హాస్పిటల్ వంతెన అంటారండి. వెటర్నరీ హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ పక్కనే. ఇది పోలీస్ క్వార్టర్స్ అండి. ఈ బ్లూ కలర్ గేట్స్ పెట్టారు కదండి, ఆ లోపల మహిళా పోలీస్ స్టేషన్ ఉంటుంది. కృష్ణలంక మహిళా పోలీస్ స్టేషన్ అది. ఇక్కడేమో SBI బ్యాంక్ ఇవి ఉంటాయండి పక్కన, దానికి ఎదురుగా. ఈ పక్కన రమేష్ హాస్పిటల్ అంటారండి. ఇది బందర్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది రమేష్ హాస్పిటల్. ఇదే బందర్ రోడ్, MG రోడ్ అని కూడా అంటారు. ఈ బందర్ రోడ్ అంతా కూడా PVP, PVR అలాగే బట్టలకు సంబంధించినవి షాప్స్ గానీ జ్యువెలరీ షాప్స్ గానీ ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది పోలీస్ వాళ్ళది పెట్రోల్ బంక్. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, ఇది విజయవాడ మున్సిపల్ ఇండోర్ స్టేడియం అండి. ఇందాక మీకు చెప్పాను కదా గోల్డ్ షాప్స్ అలాగే మనకి బట్టలు కావాలంటే ఆ షాప్స్ కూడా అన్ని ఇక్కడే ఉంటాయని MG రోడ్ లో. ఈ పక్కన కనిపిస్తుంది గవర్నమెంట్ బిల్డింగ్ అండి ఇది. మీకు చూపిస్తున్నాను చూసారా, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అండి.
ఈ విగ్రహాన్ని స్వరాజ్ మైదానంలో నిర్మించారు విజయవాడలో. 125 అడుగుల ఎత్తులో అంటే 61 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహాన్ని 81 అడుగుల ఎత్తైన భవనం మీద నిర్మించారు. ఇక్కడ స్వరాజ్ మైదానం పక్కన నుంచి వెళ్లే ఈ రోడ్డుని గవర్నర్ పేట రోడ్డు అంటారండి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తిరిగాం కదండి, స్ట్రైట్ గా వెళ్తే రాజ్ భవన్ కనిపిస్తుంది. చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. అది ఇదేనండి రాజ్ భవన్. పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది. మేము మెడిసిన్స్ తీసుకునేది ఇక్కడేనండి, ఈ షాప్ లోనే. సని బాయ్ అండి. ఇంకా మెడిసిన్స్ తీసుకోవడం అయిపోయిందండి. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆటో బుక్ చేశాను, వచ్చేసింది. సన్నీకి ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదండి. పిలుస్తున్నా కూడా పలకట్లేదు. కోపం వచ్చింది ఇంటికి తీసుకెళ్లిపోతున్నామని. పైన సీట్ మీద కూర్చోబెడితే కిందకి జారిపోయి మరీ నుంచుంటున్నాడు. అసలు కూర్చోడంట సీట్లో. మా అమ్మ మా నాన్నకి నేరేడు పళ్ళు అంటే చాలా ఇష్టం అండి. అక్కడ కనపడ్డాయి, తీసుకుందామని వెళ్తున్నాము. అసలు ఏం బాగోలేదండి. నేరేడు పళ్ళు నలిగిపోయాయి బాగా. రేట్లు కూడా బాగా ఎక్కువగా చెప్తున్నారు. ఇంకా బాగోలేదని తీసుకోకుండానే వచ్చేసాము. ఇంకా
ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ అండి ఇది. ఇప్పుడు మీకు దాని పక్కన సందులోనే ఆంధ్ర హాస్పిటల్ ఉంటుందండి, అది మెయిన్ బ్రాంచ్. ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇది బాపు మ్యూజియం అండి. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది చూసారా అండి, బ్యానర్స్ తో. అదే వంగవీటి మోహన్ రంగ గారి ఇల్లు. పక్కనే కృష్ణ స్వీట్స్ కూడా ఉంటుంది. మెడిసిన్స్ కి వెళ్లేటప్పుడు ఇటు వంతెన మీద నుంచి వెళ్ళాం కదండి, పశువుల హాస్పిటల్ వంతెన మీద నుంచి. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోవడానికి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. ఇదే సాయిబాబా గుడి, ఇందాక చెప్పాను కదా. ఈ హైవే మీదే పక్కన అన్నా క్యాంటీన్ కూడా ఉంటుంది.
వచ్చేసామండి. పక్కనే ఒక ఆవిడ కూరగాయలు అమ్ముతుంది. మా అమ్మ తీసుకొని వస్తానని చెప్తే ఇంకా నేను సన్ని కూడా వెళ్ళాము. ఇప్పుడు మా అబ్బాయి వేషాలు చూడాలండి. ఇంటికి వచ్చేసామని అర్థమైపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు, ముందుకు నడవకుండా. వాడిని ఇంటి దాకా తీసుకురావడానికి అసలు ఎంత టైం పట్టిందో మాకు. అసలు అడుగు ముందుకేయట్లేదు, ఎప్పుడెప్పుడు వెనక్కి వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు. ఇంకా మా అమ్మ బలవంతాన్ని చేయి పట్టుకుని తీసుకొస్తే గానీ రావట్లేదు, చేయి విదిలిచ్చేసుకుంటున్నాడు కూడా. ఎక్కడికి సన్ని వెళ్ళిపోతున్నావు? ఇంట్లోకి వెళ్ళాలి, అక్కడికి కాదు. సన్నీ ఇట్రా. పద ఇంట్లోకి పా. ఇంట్లోకి పా. అటు వెళ్ళకూడదు, అటు ఇంట్లోకి వెళ్ళాలి. అయిపోయింది, ఆ చెల్లొచ్చేసాం ఇంట్లోకి. లేదు, ఇంకా ఆచ్ అయిపోయింది.